మహిళలందరికీ కూడా నమస్కారము, శుభాకాంక్షలు. దేశంలో ఏంటంటే మహిళలందరూ కూడా తీవ్రంగా వెనకబడే ఉన్నారు. ఇంకా కూడా ఇది ఆధునిక ప్రపంచ పోటీ వ్యవస్థ ఏర్పడుతున్న క్రమంలో కూడా ఇంత అత్యాధునికమైన వ్యవస్థగా మారుతున్న క్రమంలో కూడా మహిళల యొక్క స్థితిగతులు ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఏంటంటే కారణం ఏంటంటే ఉత్పత్తి రంగంలో మహిళలు లేకపోవడము అనేటువంటి, ఆర్థిక శక్తిగా మహిళలు ఎదగకపోవడం అనేటువంటి దీనికి కారణంగా మనం భావించాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా మహిళలను ఇంటికి వంటకు పరిమితం చేయడం, కేవలము పిల్లల్ని కనేటువంటి యంత్రాలుగా తయారు చేసే క్రమంలో ఇదంతా వ్యవస్థ ఇక తయారైందని చెప్పి మనకు అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా కూడా ఉన్నటువంటి వ్యవస్థలో కనుక చూసినట్లయితే కేవలము 20% రూపం వాళ్ళు మాత్రమే ఉత్పాదక రంగంలో, అంటే ఆర్థిక రంగంలో వివిధ పనులలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అసంఘటిత రంగంలో, వ్యవసాయ రంగంలో అక్కడక్కడ కూలీలుగా, చిన్న కూలీలుగా, అంటే ఒకవైపు పాక్షికంగా ఇంటి పని, వంట పని చేసుకుంటూ ఇంకొక కొంత భాగాన్ని మాత్రమే ఉత్పత్తి రంగంలో వాళ్ళు పెడుతున్నారు. దీనికి అంతా కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల పెంపకము, వాళ్ళ యొక్క ఇంటి బాగోగులు చూసేటువంటి బాధ్యత మొత్తం కూడా ఆడవాళ్ళ మీద పడుతున్నది. దీనివల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి వెనకబాటుకు లోనవుతున్నట్టుగా మనం గుర్తించాలి. ఎందుకంటే పిల్లలకు మొదటి నుంచే ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా విద్యను అందించాలి. తర్వాత వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. దీనికి కుటుంబం నుంచి, సమాజం నుంచి వచ్చేటువంటి మద్దతుతో పాటుగా ప్రభుత్వాల నుంచి ఇతోధికమైనటువంటి ప్రోత్సాహంగా కూడా ఉండాలి. ఎందుకంటే వేల సంవత్సరాలుగా అటు సతీ సహగమనం కానీ, వరకట్న నిషేధము కానీ, వరకట్న సమస్య కానీ చాలా సాంఘిక దురాచారాలు ఆడవాళ్ళ మీద పెత్తనం చేసినాయి, ఆడవాళ్ళను అణచివేసినాయి, విద్య లేకుండా చేసినాయి, నైపుణ్యం లేకుండా చేసినాయి. ఇదంతా కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ఆడవాళ్లకు 33% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇచ్చాయి. దాంతోపాటుగా తొందరలోనే మనకు పార్లమెంట్లో కానీ, పార్లమెంట్లో, శాసనసభల్లో కూడా రిజర్వేషన్లు అమలు కావాలి. రాజ్యాధికారం మహిళలకు వస్తేనే మహిళ యొక్క సాధికారికత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మహిళల యొక్క సాధికారికత వచ్చే దిశగా, ఎందుకంటే చాలామంది చెప్తున్నారు పిల్లల్ని ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని కానండి దేశానికి ఏదో కనకపోతే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది అనేటువంటి భావనలో కొంతమంది చెప్తున్నారు. కానీ వాటన్నిటిని కూడా లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మహిళలకు ఎప్పుడు ఇబ్బందులు, ఎప్పుడు కూడా ఇంటికి ఎందుకు పరిమితం కావాల్సింది వచ్చింది? వాళ్ళు గర్భం ధరించడం వల్ల, పిల్లల్ని కనడం వల్ల, వాళ్ళను పెంచి పోషించేటువంటి బాధ్యతనంతా కూడా ఎత్తుకోవడం వల్ల, అంటే ఇంటి బాధ్యతను మొత్తం కూడా మమకారాల చుట్టూ, ప్రేమల చుట్టూ ఎత్తుకోవడం వల్ల వాళ్ళ యొక్క శ్రమ అంతా కూడా కేవలం ఇంటికి పరిమితమైపోయింది. వాళ్ళు ఒక నైపుణ్యమైనటువంటి విద్యావంతులుగా, ఆర్థిక శక్తి సంపన్నులుగా ఎదగడానికి ఈ యొక్క పిల్లల పెంపకము ఇవన్నీ కూడా దోహదం చేస్తున్నాయి. ఇంకా ముగ్గురిని కనమని అన్నట్లయితే ఇంకింత ఒత్తిడి మహిళల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మనం మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా చాలా సునిశ్చితంగా చాలా చెప్పాల్సింది ఏంటంటే, పిల్లల పెంపకం కానీ, కుటుంబ నిర్వహణ కానీ, గృహ నిర్వహణ కానీ ఇవన్నిటి కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సమంగా పంచుకునేటువంటి స్థితి. ఇలాంటి అంశాన్ని మనకు పిల్లలకు మొదటి నుంచే పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలి. పాఠ్యాంశాల్లో ఇంటి యొక్క, అంటే ఉద్యోగాలు చేయడం, సంపాదించడం ఎంత ముఖ్యమో, బయట తిరగడం మగపిల్లలకు ఎంత ముఖ్యమో, ఆడపిల్లలు కూడా సంపాదించడము, బయట యొక్క సమాజంలో తిరగడము, అన్ని సామాజిక ఉత్పత్తులు, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి స్థితి ఆడవాళ్ళకు కూడా రావాలి. ఆడవాళ్ళకు కనుక సమాన స్థితి వచ్చినట్లయితేనే మగవాళ్ళతో సమానంగా అన్ని పనులు పంచుకునేటువంటి స్థితి మగవాళ్ళకు, ఆడవాళ్ళకి రెండింటిలో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తే తప్ప ఆడవాళ్ళ యొక్క ఉన్నతి రావడానికి అవకాశం లేదు. ఈ అత్యున్నతమైనటువంటి సమాజంలో అనేక ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల్లో భాగంగా ఈ మాత్రపు స్వేచ్ఛను, హక్కులను ఇవాళ ఆడవాళ్ళు పొందుతున్నారు. కాబట్టి ఇదే ఇంకా హక్కుల చైతన్యం కోసం ఆడవాళ్ళు ఇంకింత పోరాడాల్సిన అవసరం ఉంది. దీనికి సానుభూతి చేసేటువంటి పురుష సమాజం కూడా మద్దతు ఇవ్వవలసి కూడా ఉన్నది.